తప్పటడుగు వేశామన్నా రౌడీలకు రాజ్యమిచ్చి దగా పడ్డమన్నా చల్ నువ్వు ఒక్కడే వేల సైన్యమై అన్నావో చంద్రన్న గట్టి రెప్పలా మమ్ము కాచినవు మా ధైర్యం నీవన్నా మేము 6 కోట్ల మంది ఆంధ్రులం చంద్రన్న వెంట రామదండులం తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో తెలుగు తల్లి మీద మట్టు పెట్టినం నీ గెలుపు దాకా గలుపు తీర్చుకో తెలుగోటి వెలుగు నీవు ఓ మా చంద్రన్నో మీ విలువేంటో ఇప్పుడే మాకు తెలిసిందన్నో అయ్యో పాలనంతా యువత కాలరెగరేసి బతికారులే వీధల బిడ్డలు అంతా లక్షల జీతాలు తెచ్చారులే ఈ యముడి పాలన వచ్చాకనే వలసలు వెళ్ళిపోయారే మొండి గోడల మధ్యన పాపం ముసలోళ్ళంతా మిగిలారే కొండగండలా నువ్వు ఉండగా అన్నావో చంద్రన్న కౌరవుల్ని ఎక్కి తొక్కుతాం మా ధైర్యం నీవన్నా నీ రాకతోటి మళ్ళీ రాష్ట్రమే కలకల. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ మంగమూరు గ్రామంలో 1వ తారీఖున ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆ కార్యక్రమంలో నేను ఈరోజు వచ్చి అన్నీ తెలుసుకున్నాను. నేను కూడా తిరిగి కొంతమందికి పెన్షన్లు ఇచ్చాను. అనుకున్నట్టు 1వ తారీఖు లేకుంటే 31వ తారీఖు తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్లు హామీ ఇచ్చినట్టు ఇస్తూ ఉన్నది. ఒక ఉద్యోగాలకి జీతాలు వచ్చిన విధంగా ఖచ్చితంగా మాకు 1వ తారీఖులో ఖచ్చితంగా మాకు పెన్షన్ వస్తుందని వీళ్ళు చాలా భరోసాగా ఉంది. మేము ఎలక్షన్లో చెప్పినట్టు ఇది చేస్తూ ఉన్నాము. అదే కాకుండా మంగమూరు గ్రామంలో తిరుగుతున్నప్పుడు ఇక్కడ బస్సు కావాలని మహిళలు చాలామంది అడిగారు. అది ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకునేది అతి త్వరలో అది కూడా ఆ సమస్య కూడా తీరుస్తారని మాకు ఆర్టీసీ అధికారులు హామీ ఇచ్చారు.